అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: సమస్త ప్రాణులు అన్నము నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వల్ల వర్షము కలుగుతుంది. వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది. యజ్ఞము సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. ఆ నిస్వార్థ కర్మ అంటే సత్కర్మ. కనుక అన్నం అంటే ఉడికిన బియ్యము కాదు. వృష్టి అంటే చర్మ చక్షువుతో చూసే నీటి వర్షము కాదు. దివ్య చక్షువుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానముతో అర్థము చేసుకుంటేనే తప్ప భగవద్గీతలో ఒక్క వాక్యము అన్న అర్థము కావడం అసంభవము. మరి యోగీశ్వరుడు రచించిన మరొక యోగీశ్వరుడే అర్థము చేసుకోగలడు. ఒక పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక పండితుడే అర్థము చేసుకోగలడు. కాబట్టి ఇలా మనకి ఆ అద్వితీయ సంస్కృత పండితులు కూడా వారి గ్రంథాలను మనం వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారు అంత కాకపోయినా వారికన్నా కొంచెము తక్కువైన ధ్యాన యోగ సాధన అన్నది చేసి తీరాల్సిందే. అంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షువు మన దగ్గర ఉండవలసిందే.